హవియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. వెల్కమ్ అందరూ. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో కొంచెం మీ వరకు వస్తుంది. అండ్ నేను ఇంకా మంచి బెస్ట్ కంటెంట్లు అయితే తీసుకురాగలను. బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి కంటెంట్ మన ఈ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. కానీ నేను చెప్పే కంటెంట్ ఏంటంటే ప్రాపర్గా అది కరెక్ట్‌గా ఉంటేనే చెప్తా. రోజుకో 10 వీడియోలు, 20 వీడియోలు ఏసి చెప్పను. ప్రాపర్‌గా చెప్తా. ఈరోజు విష్ణుప్రియ ఎక్కడ? విష్ణుప్రియ భీమినేని ఏం చేస్తుందిప్పుడు? జనరల్‌గా విష్ణుప్రియ గురించి మాట్లాడదాం, టాపిక్ చేద్దాం, ఒక వీడియో చేద్దాం అని అనుకున్న లోపే సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యే వీడియో అయితే అయిపోయింది. జనరల్‌గా ఇప్పుడు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూస్తున్నా, ఏ యూట్యూబ్ చూస్తున్నా, ఎక్కడ థంబ్‌నెయిల్ చూస్తున్నా విష్ణుప్రియ గురించి ఎక్కువ టాపిక్ మాట్లాడుతున్నారు. దానికెందుకు, ఏంటి అనేది రీజన్ మీ అందరికీ తెలిసిందే. ఒక లైవ్‌లో ఆ అమ్మాయి తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం జరిగింది. అదే తన గురించి మాట్లాడుకుంటే అంటే ఎందుకు చెప్పింది, ఎలాంటి సిట్యుయేషన్‌లో చెప్పిందో ఏంటో మనకు తెలీదు గానీ ఆ ఒక్క పాయింట్‌ని తీసుకుంటూ చాలా వైరల్ చేసి మీమ్స్ గానీ, ట్రోల్స్ గానీ గట్టిగా చేస్తున్నారు. ఒకసారైతే ఆలోచించండి. అంటే నిజాలు చెప్పకుండా ఎంతోమంది ఎన్నో పనులు చేస్తుంటారు. హానెస్ట్‌గా తనకేం నచ్చిందో అది చెప్తుంటది. విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలంటే చాలా హార్డ్ వర్క్ చేసే అమ్మాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ తను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ గానీ, వెబ్ సీరీస్ గానీ చేసుకుంటూ, అవకాశాల కోసం ఎదురు చూసుకుంటూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, చాలా మంచిగా ప్రాపర్‌గా తన లైన్‌ని గైడ్ చేసుకొని వెళ్ళింది. దాని తర్వాత షోస్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఈటీవీ షోస్ కావచ్చు, మా టీవీ షోస్ కావచ్చు. ఈ షోస్‌లో తనకున్న టాలెంట్‌ని, తనకున్న గ్రోత్‌ని చూపించుకుంటూ కొంచెం మంచిగా ఆడియన్స్‌ని క్రియేట్ చేసుకుందనమాట. అక్కడి వరకు చాలా బాగా వెళ్ళింది. మన సన్ముఖ్‌తో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. చాలా మంచి రీచ్ వచ్చిందనమాట. తన ఒక డైలాగ్ అయితే చాలా, చాలా అంటే చాలా ఫేమస్ కూడా అయిపోయింది అప్పట్లో. చాలా బాగా బ్యూటిఫుల్‌గా తను లైనప్ చేసుకుంటూ వెళ్ళింది. నాకు తెలిసి ఎక్కడ నెగెటివ్ అనిపించలేదు చూసుకుంటే. మొత్తం బిగ్ బాస్‌కి ముందంతా కూడా చాలా పాజిటివ్‌గా వెళ్తుంది అమ్మాయి. చాలామంది అడిగారు, విష్ణుప్రియ గారు మీరెప్పుడు బిగ్ బాస్‌కెళ్తారు? మీరెప్పుడు ఇలా అంటే, ఆ అమ్మాయి కూడా ఒక సమయంలో అనింది, బిగ్ బాస్‌కి నేను ఎళ్ళను. బిగ్ బాస్ అంటే నాకు నచ్చదు అని ఒక మాట కూడా అన్నది. దట్ తర్వాత షో గురించి తెలిసింది. అంటే ఇంత వ్యూస్ రెస్పాన్స్ గురించి తెలుసు కాబట్టి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ బిగ్ బాస్ అనే షో గురించి ఎవరు అంత ఈజీగా వదులుకోరు. ఈ ఛాన్స్ వస్తే ఒక సీజన్ కాకపోతే ఇంకో సీజను ఎళ్తారనమాట. ఎక్కడ పాయింట్ వచ్చిందంటే, అమ్మాయి బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తుంది? ఎలాంటి కంటెంట్‌తో వస్తుంది? ఎలాంటి మూవీలో వస్తుంది? అంటే ఈగర్‌లీ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే ఆ టైంలో పృథ్వీ, విష్ణుప్రియ అంటే ఒక క్యూట్ ఫ్రెండ్‌షిప్ అనేది బాగా క్రియేట్ అయిందనమాట. పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు మంచిగా ఒక ర్యాపోతో వెళ్ళారనమాట. నాకు పృథ్వీ అండ్ తిను కూడా సేమ్ మన డిమాండ్ రీతు ఎలాగో వీళ్ళు కూడా అంతే. బట్ లోపల ఎలా ఉన్నారో బయటకొచ్చాక కూడా అలానే అంతే జెన్యూన్ ఫ్రెండ్‌షిప్‌తో అయితే ఉన్నారబ్బా. మనం 100 అనుకుంటారు చాలామంది, ఇలా అలా అని, లవర్స్ అని, ఇంకోటని. వాళ్ళు స్టార్టింగ్ డే 1లో ఏం చెప్పిందో ఇప్పటికి కూడా అమ్మాయి అలానే స్టిక్ ఉంది. వీళ్ళు ఎక్కడికెళ్ళినా సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్తుంటారు వీళ్ళందరూ. చాలా మంచి అమ్మాయి. అంటే ప్యూర్ హార్టెడ్ అమ్మాయి. లోపలైతే పెట్టుకొని బయటకు అలా ఉండడం ఇలా అయితే ఏం చేయదు. చాలా జెన్యూన్‌గా ఉంటుంది. ఏదైనా ఉన్నా ఎక్కువగా నవ్వేస్తుంది హ్యాపీగా. దెన్ తర్వాత ఒక మధ్యన వచ్చిన కాంట్రోవర్సీ ఏంటంటే, సబ్స్క్రిప్షన్ అనేది అది ఒక టైంలో బాగా ట్రెండ్‌లో అయిందనమాట. సబ్స్క్రిప్షన్ అనేది తన ఫోటోస్, తనకు అనిపించిన ఫోటోస్, కొంచెం వెరైటీ ఫోటోసు, ఇవన్నీ తీసి పోస్ట్ చేసుకుంటూ ఉంటది. తన ఫోటోస్‌ని తను ఎందుకు నార్మల్‌గా పోస్ట్ చేసుకొని సబ్స్క్రిప్షన్ ఇచ్చారు కదా! సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళకి నేను ఆ పోస్టులు చేస్తా అని ఆ సబ్స్క్రిప్షన్ పెట్టుకుందబ్బా! తన ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు నిన్నేమని బలవంతం పెట్టి సబ్స్క్రైబ్ చెయ్యు, లేదంటే నేను ఇలా అలా అనట్లేదు కదా! అది ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకుంటారు. ఆ సబ్స్క్రిప్షన్ మనీ పెట్టుకుంది. ఆ మనీతో తన లైఫ్ జర్నీ అవుతుంది. తనకు నచ్చినట్టు తను యూజ్ చేసుకుంటుంది. అదంతా అంటే ఒకరి పర్సనల్ లైఫ్ అది. మనం దాన్ని ఎక్కువగా మనం అనకూడదు. వాళ్ళ ఇష్టం. తనకు నచ్చినట్టు తను వచ్చినట్టు ఉంటారు. అండ్ దెన్
దెన్ ఆఫ్టర్ ఈ సబ్స్క్రిప్షన్ అయ్యే వాళ్ళకి లైవ్‌లో గావచ్చు, తనకంటూ తను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ సో, బానే ఉన్నారంటే దెన్ మొన్నొచ్చిన కాంట్రోవర్సీ అయితే ఇక్కడ ఒక 5 అనేది ఏదైతే ఉందో అది బాగా కాంట్రోవర్సీ అయ్యింది. బట్ అది ఎంతవరకు, ఏ సమయంలో మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది ఇంకా ఆవిడకే తెలుసు. బట్ దాని గురించి అంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా తన మీద ట్రోల్ చేస్తున్నారనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నెగెటివ్ చేసేస్తున్నారు. ఒకటైతే ఆలోచించండి. ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లే. సో, మన ఇంట్లో అయినా ఆడపిల్లే. ఒక్కసారి ఆలోచించండి. ఒక మాట అనేసే ముందు ఒకసారి ఆలోచించండి. తన పర్సనల్ లైఫ్ ఏంటి? తన ఏ విషయంలో అన్నది తనేంటి అనేది అసలు ఏం పట్టించుకోకుండా నచ్చినట్టు ట్రోల్స్, మీమ్స్ ఏసేసి ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగేదుండదు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, వీళ్ళ లైఫ్ వీళ్ళదే. కొంచెం ఆ సెలబ్రిటీ లైఫ్ అంటే కొంచెం అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఏం జరుగుతది ఏంటని. బట్ ఒకసారైతే ఒక ఆడపిల్ల ముందు ఏదైనా అనేటప్పుడు కొంచెం ఆలోచిస్తే బావున్నేమో అనిపించింది నాకైతే పర్సనల్‌గా. ఎందుకంటే వాటెవర్ అక్కడ ఏం జరిగింది, ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఆ కన్వర్జేషన్ ఏంటనేది మన వరకు ఈ మీమ్స్‌లో కావచ్చు, ట్రోల్స్‌లో వచ్చేసరికి విష్ణుప్రియ ఎలానా, విష్ణుప్రియ అలానా ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి 'బిగ్ బాస్'లో ఉండేటప్పుడు ఎలా మాట్లాడింది? ఎలా ఉంది? ఎలా నడిచింది? 'బిగ్ బాస్' తర్వాత ఏంటి? షోల ద్వారా గూడా అమ్మాయి ఏంటంటే, ఆ షో వరకు తను మాట్లాడుకొని, తన పని చేసుకొని తనెళ్ళిపోయేది. తన పర్సనల్ లైఫ్ తనది. సో, మనం పర్సనల్ లైఫ్ తీసుకొచ్చేసి పెట్టేస్తున్నాం. బట్ అది కొంచెం నాకైతే అది కొంచెం బాధగా అనిపించింది. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళిష్టం. సో, వాటెవర్. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి అయితే వాటెవర్ అలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ అంటే తన లైఫ్‌లో నిజంగా ప్రతి ఒక్కటి గూడా ఇలాంటివన్నీ ఓవర్‌కమ్ చేసుకునే వస్తుందనమాట. సో, ప్రతి ఒక్కదానికి గూడా సమాధానం చెప్తుంది. లాస్ట్ టైమ్ ఒకసారి ఇలాగే ట్రోల్స్, మీమ్స్ చేస్తే కంప్లెయింట్ వరకు ఇచ్చారు. సో, తను గూడా తన సైడ్ నుండి బాగా రియాక్ట్ అవుతుంది. బట్ కొన్ని వరకు పట్టించుకోకుండా వదిలేస్తుంది. సో, మీరు గూడా అలాంటి చిన్న చిన్నవి పట్టించుకోకుండా ఉంటే ఉన్న వరకు బెటర్. ఎందుకంటే ప్రతి సెలబ్రిటీకి వాళ్ళకొక పర్సనల్ లైఫ్ ఉంటది. వాళ్ళు వాళ్ళు బయటకొచ్చేది ఒకటి, వాళ్ళకి మనసుంటది. వాళ్ళు గూడా బాధపడతారు. బట్ వాళ్ళేంటంటే జనాల్ని గాని, వాళ్ళున్న సబ్‌స్క్రైబర్స్‌ని గాని, వాళ్ళకున్న వ్యూవర్‌షిప్‌ని గాని వాళ్ళందరినీ అలా బిల్డ్ చేసుకోవాలి అని అంటారు. ఎందుకంటే ఒక 10 డేస్, 15 డేస్ ఆ సెలబ్రిటీ కనిపించకపోతే నెక్స్ట్ టైమ్ కనిపించినప్పుడు, "ఏంటి మేడం మీరేం జేయట్లేదు? ఏంటి సార్ అసలు సినిమాలన్నారు, తోపన్నారు ఏం లేదు" అని ఒక సింపుల్‌గా అనేస్తారు. గ్యాప్ ఇచ్చారంట, గ్యాప్ తీసుకున్నారంట అని ఇలాంటి డైలాగులొచ్చేస్తాయి. సో, అలాంటివన్నీ మనమే అంటాం. మళ్ళీ ఏదైనా ఆడియన్స్‌కి దగ్గరలో ఉందామని ఏదైనా చేస్తే మళ్ళీ దాని మీద ట్రోల్స్, మీమ్స్. బట్ వాటెవర్ విష్ణుప్రియ అయితే నాకు తెలిసి చాలా జెన్యూన్ అనమాట. చాలా ప్యూర్ హార్టెడ్‌గా ఉంటది. తనకు నవ్వాలనిపిస్తే నవ్వుతది, ఏడవాలనిపిస్తే ఏడుస్తది. బట్ ఎవ్వరితో సంబంధం ఉండదు. హ్యాపీగా ఉంటదనమాట. సో, ఇది విష్ణుప్రియ గురించి మనకి ఇంకా చాలా వరకు ఉంది. బట్ ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో మనం ఏం చెప్పినా వాళ్ళకి కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా కనెక్ట్ అవ్వట్లేదు. సో, నా వీడియో గనుక నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ చేయండి. ఇంకా అంటే ఇంకా ఎవరినైనా మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ గురించి ఒకసారి కామెంట్ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తాను. థాంక్ యూ సో మచ్.